వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. మామూలుగా మనం జగత్ కిలాడీలు అని అంటాం. సినిమా కూడా ఉంది జగత్ కిలాడీలు అని, బహుశా ఎస్ రంగారావు గారు అనుకుంటా. అందులో ఎస్ రంగారావు గారు, కృష్ణ, ఇంకెవరు ఉన్నట్టున్నారు. ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమా, నా చిన్నప్పుడు ఎప్పుడో చూసిన గుర్తు. జగత్ కిలాడీ అనేది వెరీ ఫేమస్ ఇది. ఎందుకంటే అంటే వీళ్ళు ఇప్పుడు చెప్తారు కదా, అబ్బో వాళ్ళు దేశముదులరా ప్రపంచాన్నే దుబ్బేస్తారంటారు కదా, ఆ టైప్ అనమాట జగత్ కిలాడీలు అంటే. సో వాళ్ళెవరో మనకు తెలియదు, చరిత్రలో ఉండేవాళ్ళేమో, కానీ వాళ్ళని మించిన గనులు ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నారు. జగన్ కిలాడీలు. జగన్ తయారు చేసిన, జగన్ పెంచిన, జగన్ పెంచి పోషించిన, జగన్ నీడలో జగన్ అండతో ఎదిగిన ఈ కిలాడీలు. ఈ కిలాడీలు కంటే పెద్ద పదం వాడాలి యాక్చువల్గా వీళ్ళకి. ఒకప్పుడు పూలందేవి గారు పనిచేసేవాళ్ళు ఒక ముఠా, అలాంటి పేర్లు వాడాలి. కానీ కొన్ని మనం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి మాఫియా అనే దానికి కన్ఫైన్ అవుదాం. ఈ కిలాడీలు అందరూ కలిసి ఒక మాఫియా తయారయ్యారు. మొత్తం పంచభూతాల్ని దోచేశారు, కనపడిందల్లా మింగేశారు. ఎక్కడ డబ్బు ఉంటుంది, ఏం చేస్తే డబ్బు సంపాదించవచ్చు, ఏం చేస్తే డబ్బు దోచుకోవచ్చు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అని జగన్ ప్లాన్లు వేస్తే, ఆ ప్లాన్లు ఇంప్లిమెంట్ చేసేవాడు ఆ లీకేజీలతోనే, అంటే ఆ మూటలు మోస్తుంటే రాలిపడే లీకేజీలతోనే 100 కోట్లు సంపాదించారు. మరి మూటల్లో ఎంత ఉందో ఇక మనం ఊహించుకోవచ్చు. జస్ట్ ఆ లీకేజ్తోనే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక పిఏగా పనిచేసిన ఒక ఆర్డినరీ జర్నలిస్ట్ నాలాగా, అలాంటి ఒక ఆర్డినరీ జర్నలిస్ట్, ఒక చిన్న టీ కొట్టు పెట్టుకున్న జర్నలిస్ట్ వాళ్ళ ఊర్లో, నాలాగే, అవును నిజం, నాలాగే, నేను మా ఊళ్ళో టీ కొట్టు పెట్టుకున్నా. అలాంటి ఆర్డినరీ జర్నలిస్టు ఇవాళ ఆయన కోసం ఈడీ బృందాలు, సిట్ బృందాలు, స్పెషల్ టీములు 9 టీములు ఏర్పడి ఎతుకుతున్నాయి. అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లని, అవని ఇవని దేవులు ఆడుతున్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి ఈయన ఆస్తులని. 4 రాష్ట్రాల్లో ఉన్నాయంట. ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కొద్దిగా ఒరిస్సాలో కూడా ఉన్నాయంట. ఇవి కాకుండా మనీ లాండరింగ్ రూపంలో విదేశాలకు కూడా వెళ్ళాయంట. మరి పిఏకే అంతుంటే అసలుడికి ఎంత ఉండాలి అనేది ఒక పాయింట్. ఆయన భార్య గారి అకౌంట్లో 20 కోట్లు ఉన్నాయంట. ఏదో ఖర్చుల కోసం ఇచ్చాడేమో. అంటే మా కొలీగ్ జర్నలిస్టు అంత సంపాదించాడని గర్వపడాలా? అది జగన్మోహన్ రెడ్డి దగ్గర, నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని మూటలు మోసే వాళ్ళ దగ్గర జరిగిన లీకేజే ఆ రేంజ్లో ఉంటే, అసలు మూటలు సంపాదించిన వాడి అవినీతి ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇది ఒక పాయింట్. వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, వినుకొండ, మీసాలు పెంచి మొత్తం అసలు బ్రహ్మనాయుడు రేంజ్లో కనపడతాడు ఈ మనిషి. మామూలు బాలనాగమ్మ బ్రహ్మనాయుడు అనుకుంటాం కదా హిస్టరీ, ఆ రేంజ్లో ఉంటాడు మనిషి. ఆయన 1000 కోట్ల స్కామ్, 1000 కోట్లు ఇక్కడ హైదరాబాద్లో నకిలీ జీవోలు సృష్టించి గండిపేటలో ప్రభుత్వ భూముల మీద, అసైన్డ్ భూముల మీద నకిలీ జీవోలు సృష్టించి 1000 కోట్ల స్కామ్ చేశాడు. ఇప్పుడు శేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. 10 వారం పైన అయింది. ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు, తప్పించు తిరుగుతున్నాడు. ఇవాళ తెలంగాణ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ వేశాడు. నాకు అర్థం కానిది ఏంటంటే, ఈ డిబేట్లో అది కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. ఇంత పెద్ద నేరగాళ్ళు పోలీసులకు దొరకకుండా ఎక్కడో తిరుగుతూ వాళ్ళ తరపున ఒక లాయరు యాంటిసిపేటరీ బెయిల్ వేసే ఫెసిలిటీ ఉందే న్యాయ వ్యవస్థలో.
ముందు ఆ మనిషిని రమ్మని వచ్చిన తర్వాత బెయిల్ సంగతి ఆలోచిద్దామని న్యాయ వ్యవస్థ ఎందుకు అనకూడదు? ఇది చాలా కాలంగా నన్ను తొలుస్తున్న ప్రశ్న. దానికి కూడా సమాధానం రావాలి ఇవాళ, అది కూడా చూద్దాం. సో ఆ మనిషి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈలోపు ఆయన బాధితులు అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టారు గుంటూరులో, వినుకొండలో. ఒక మాజీ సైనికుడు భూమిని లాక్కున్నాడంట, మైనార్టీల భూముల్ని లాక్కున్నాడంట, బెదిరించి తన పేరు మీద రాయించుకుంటాడంట, తన భార్య పేరు మీద రాయించుకుంటాడంట. ఏంది అరాచకం? ఇవి కొన్ని కొన్ని ఇంకా చాలా బయటకు వస్తున్నాయి. మైనింగ్ మాఫియా, ఈ మైనింగ్ మాఫియా సంగతి తెలిసిందే కదా. ఆ మధ్య వెంకటరెడ్డి అని ఒక ఆయన చాలా కాలం తప్పించి తిరిగారు, అప్పుడు కూడా ఇంతే, దొరకల చాలా కాలం. ఈ మైనింగ్ మాఫియా కోసం ఇప్పుడు ఈడీ తిరుగుతోంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అటు లిక్కర్ స్కామ్లోనూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది, ఇటు మైనింగ్ మాఫియా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. మైనింగ్ మాఫియాలో దాదాపు 2600 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది ఇనీషియల్గా గ్రహించింది ఈడీ. ఈ మేరకు వాళ్ళు ఒక 4-5 కంపెనీల మీద ఆ బృందాలు సోదాలు జరుపుతూనే ఉన్నాయి. అందులో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు కూడా అందులో ఉన్నాడని ఈడీ బయటపెట్టింది. మరి ఒక ఆయనేమో ఆంధ్ర కాంట్రాక్టర్లు మాకు వద్దని ఆయన ఎవరు మంత్రి వెంకటరెడ్డి గారు అన్నారు నిన్న. ఇవాళేమో బీఆర్ఎస్ నాయకుడు ఆయన రెడ్డి గారు ఆయన ఏమంటాడంటే ఉరికించి కొడతాం అంటాడు. మరి అక్కడికి పోయి వాళ్ళతో చేతులు కలిపి మైనింగ్ మాఫియా దోచుకునే వాళ్ళు, మరి వాళ్ళు ఏం చేద్దాం మనం తెలంగాణ వాళ్ళుగా, ఏం చేయాలి? సో ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. ఈ జగన్ కిలాడీల గురించి ఒక చిన్న బ్రేక్ తర్వాత డిబేట్ చర్చలో మనతో అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటే గారు ఉన్నారు. అలాగే మాజీ జడ్జి రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ పటాభిరామ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పటాభి గారు నమస్కారం. మ్యూట్లో ఉన్నారండి. నమస్కారం వికే గారు. యా పటాభి గారు, ఈ తిమింగలాలు ఒక్కొక్కటి బయటకు, లిక్కర్ స్కాము ఇది ఏదో అయిపోయింది, ఇక ఒక కంక్లూజన్కి వస్తుందేమో దర్యాప్తు అనుకుంటే ఈ కొత్త తిమింగలాలు బయటకు వస్తున్నాయి కదా. ఈ పిఏ రూపంలో బయటపడిన ఈ తిమింగలం మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? వికే గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. మీరు అన్నట్టు ఈ తవిని కొద్దీ ఈ తిమింగలాలు, ఈ పందికొక్కులు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా గతంలోనేమో తాడేపల్లి ప్యాలెస్ లో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైనటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గాని, గోవిందప్ప బాలాజీ గాని, ఇటువంటి వాళ్ళందరి చిట్టా మనం చూసాము. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డికి ఆత్మగా పిలువబడేటటువంటి కేఎన్ఆర్ నాగేశ్వర్ రెడ్డి, ఆయన గారి పాత్ర మామూలుగా కాదు వికే గారు, ఆధారాలతో సహా చాలా చక్కగా చిట్టువారన్నీ కూడా బయటికి వెలికి తీయటం జరిగింది. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ఛాంబర్ తలుపు దాటి లోపలికి వెళ్ళాలంటే బయట మన కేఎన్ఆర్ గారి ఆశీస్సులు లేదు, లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. అంటే పెద్ద జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి, ప్రభుత్వ పరంగా అన్ని వ్యవహారాలు చూసినా, వ్యక్తిగతంగా మొత్తం చూసేదంతా మన కేఎన్ఆర్. అది బులుగు పార్టీలో గొడ్డలి పార్టీలో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. సరే, ఇది ఒక చిన్న సీక్వెన్స్ చెప్పాలి వికే గారు. మొదటి రోజు ఇవన్నీ బయటపడిన రోజు కేఎన్ఆర్ భార్య ఖాతాలోకి 20 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు, 20 కోట్ల రూపాయల నగదు వచ్చి చేరటం గాని, 2 కిలోల బంగారం బయటపడటం కానివ్వండి, లేదంటే విజయవాడలో ఒక కారు షోరూమే ఆయన దానికి యజమానిగా మారటం కానివ్వండి, 3 రాష్ట్రాల్లో విస్తరించున్నటువంటి ఆయన ఆస్తుల చిట్టా గాని మొత్తం బయటకు వచ్చింది. బయటకు వచ్చినటువంటి మరుసటి రోజు వికే గారు, ఇది దిక్కుమాలిన రోత పత్రికలో వార్త, వాళ్ళు ఏం రాశారంటే
కేఎన్ఆర్ వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం కోసం ఆ పార్టీ పొలిటికల్ అసిస్టెంట్ కె నాగేశ్వర రెడ్డిని ప్రభుత్వం వేధిస్తోంది. కేఎన్ఆర్ కు భారీగా ఆస్తులు ఉన్నట్టు, అవన్నీ గత 5 ఏళ్లలోనే సంపాదించినట్టు సిట్ చేస్తున్న దుష్ప్రచారం. వాస్తవానికి కేఎన్ఆర్ సీనియర్ జర్నలిస్ట్, 2003లోనే వార్త దినపత్రికలో ఎడిషన్ ఇన్ఛార్జ్. ఆ సమయంలోనే చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించారు కేఎన్ఆర్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఆ పార్టీ పనిచేస్తూనే తన వ్యాపారాలు చేసుకుంటూ పార్టీలో పొలిటికల్ అపాయింట్మెంట్లు చూస్తూ ఉన్నారు. వ్యాపారాలు ఏంటో రాయలేదా? అదే ఆయన రాయలా. ఇప్పుడు విషయం ఏంటంటే వికే గారు, ఇవన్నీ బయటపడిన తర్వాత వచ్చినటువంటి ఈ వార్తలో ఎక్కడా కూడా కేఎన్ఆర్ గారి భార్య ఖాతాలోకి 20 కోట్లు రాలేదని గాని, 3 రాష్ట్రాల్లో ఆయనకి విల్లాలు, అపార్ట్మెంట్లు, ఎకరాల కొద్ది భూములు ఉన్న మాట వాస్తవం కాదని గాని, 2 కిలోల బంగారం మాది కాదని గాని, కార్ల షోరూమ్ మాది కాదని గాని, వాళ్ళు చెప్తున్నది చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నాడు సార్, సంపాదించుకున్నాడు అని వాళ్ళ పత్రికలో రాసినటువంటి వార్త. సీన్ కట్ చేస్తే వికే గారు, ఆ తర్వాత సిట్ వారు ఆయన ఐటీ రిటర్న్స్ ఇవన్నీ కూడా బయట పెట్టారు. అవి చూస్తే 2014-15 నుంచి 2018-19 వరకు కేఎన్ఆర్ గారు డిక్లేర్ చేసినటువంటి ఆదాయం 5 సంవత్సరాల కాలంలో కేవలం 18 లక్షలు. 18 లక్షలు సార్. అదే 2019-24 మధ్య ఆయన ఒఫీషియల్ గా డిక్లేర్ చేసినటువంటి ఆదాయం ఐటీ రిటర్న్స్ లో 4.5 కోట్లు. 4.5 కోట్లు అంటే ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి ఒఫీషియల్ గా. అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ పాపం 2003 నుంచి సంపాదించుకుంటున్నటువంటి వ్యక్తి 2019 వరకు పాపం ఏమి సంపాదించలా. 2019-24 మాత్రం అమాంతంగా బెంగళూరులో కమర్షియల్ ప్రాపర్టీస్, లక్షల కొద్ది ఆస్తులు, విల్లాలు, అపార్ట్మెంట్లు, ఒకటే ఉందిలేండి. అవన్నీ పాపం 5 సంవత్సరాల్లోనే వచ్చి పడిపోయాయి పాపం ఆయనకి. ఒక జర్నలిస్ట్ గా ఉంటూ అసలు ఎంత సంపాదించొచ్చని వీళ్ళు మనకి పాఠాలు చెప్తున్నారు సార్. ఇవాళ ఏదో ఇప్పుడు ప్రతిరోజు పాపం సాయంత్రం పూట సూటు బూట్ వేసుకుని చాలా అందంగా కనపడతారు మా వీకే గారు. కానీ ఇప్పటి వరకు పాప ఆయన అద్దీంట్లోనే ఉంటాడు. ఆయన మా వదిన ఏమండి పిల్లల పెళ్లికైనా మీరు ఇల్లు అంటారని అడుగుతూ ఉంటున్నాడు పాప మా వదిన. ఈయన గారు మా కేఎన్ఆర్ గారు అంటే ఒక జర్నలిస్ట్ గా ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసంటే ఇంత సంపాదించేశాడంట. ప్రెస్ క్లబ్కి వచ్చి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇమ్మనండి సార్ జర్నలిస్టులందరికీ. ఒక జర్నలిస్ట్ గా ఉంటూ చిరు వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించడం ఎలా? రెండవది, అసలు ఒక జర్నలిస్ట్, ఇప్పుడు మా శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు ప్యానెల్లో, ఆయన కూడా జర్నలిస్టే. ఈ రోజుకి 90% మంది జర్నలిస్టులు 2 వీలర్ మీద తిరుగుతూ ఉంటారు, మోటార్ బైక్ మీద తిరుగుతుంటారు. కొంతమంది కార్లు ఉన్నా ఏదో కష్టపడి ఏదో డౌన్ పేమెంట్ కట్టుకుని ఆ బ్యాంకుల చుట్టూ తిరిగి ఏదో లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టుకుని, లోన్లు లేకపోతే బ్యాంకులు ఇవేంటండి, ఇళ్ల స్థలం ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారి చుట్టూ, రేవంత్ రెడ్డి గారి చుట్టూ కాళ్ళు ఎరగలే తిరుగుతున్నాం. ఇళ్ల స్థలం ఇవ్వమని. అదే అదే అది అది మా దీనస్థితి. అది కూడా చెప్ప, అది మీ దీనస్థితి. అంటే ఒక కారు కొనుక్కోవటమే ఇవాళ ఒక జర్నలిస్ట్ కి గగనం. కానీ ఈయన గారు కారు షోరూమ్ పెట్టేశారు సార్ విజయవాడలో. ఇవ్వడానికేనేమో కారు షోరూమ్. మీరు ఇంకా సెకండ్ హ్యాండ్ కారులో తిరుగుతున్నారు, మాకు ఆ సంగతి లేదు. అయిపోయిందా? వెరీ గుడ్. ఓలా ఊబర్ అన్నమాట ఇప్పుడు. అది మన పరిస్థితి. సరే, అంటే అసలు ఇది చెప్పుకోవటానికైనా ఏమన్నా సిగ్గుండాలి సార్ కొద్దిగా అయినా, రాసుకోవటానికైనా. అంటే అడ్డంగా దొరికిపోయేసరికి మళ్ళీ ఈయన పేరే కాదండోయ్, మళ్ళీ ఈయన గారికి బినామీలు, వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డిలు, వీళ్ళ దగ్గర నుంచి అందరూ. ప్లస్ దేన్ని వదల తిరుమల వెంకన్న స్వామి దగ్గర కూడా ఈయన గారి అవినీతి భాగవతం సార్. అక్కడ ఈయన గారికి పెట్రోల్ బంక్ అంట, నెలకి సుమారు కొండ మీద నెలకి తిరుమల కొండ పైన మినిమం నెలకి 4.5 లక్షల రూపాయలు అద్దె రావాల్సినటువంటి ఓ బంకు. పాపం వైవి సుబ్బారెడ్డి గారు కేఎన్ఆర్ గారికి డిస్కౌంట్ మీద
1,90,000కి ఇచ్చేశారంట. అక్కడ మనోడు బేభత్సంగా అక్కడ వ్యాపారం. అంటే తిరుమల కొండపైన వెంకన్న స్వామి దగ్గర కూడా బరి తెగించి వీళ్ళు చేసినటువంటి అవినీతి దాన్ని మళ్ళీ నిస్సిగ్గుగా కప్పిపుచ్చుకోవటానికి ఇదంతా చేయటం. ఇదంతా కూడా మద్యం సిండికేట్. మీరు ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు వికే గారు, ఇదంతా కూడా చిలక్కొట్టుడు. అసలైన బాస్ దగ్గరికి ఇప్పుడు 10 సూట్ కేసులు వచ్చాయనుకున్నారే, వాడు పక్కనే రా ఏం తెలుస్తుంది, పెట్టెలు ట్రంక్ పెట్టెలు కొద్ది వస్తా ఉంటే ఏముందిలే చిలక్కొట్టుడు, మనమైనా కొట్టుకోవచ్చు అని చెప్పి ఆ రకంగా స్పిల్లేజ్ ఉంటుంది చూసారా, ఆ స్పిల్లేజ్ అన్నమాట. ఈ స్పిల్లేజే ఇంత ఉంటే బిగ్ బాస్ దగ్గరికి ఇంకెంత చేరుకుందో మనం బ్రహ్మాండంగా అంచనా వేయచ్చు కదా సార్. ఒక పిఏ ఒక పర్సంటేజ్ అసిస్టెంట్ గా మారినటువంటి ఒక పిఏనే 3 రాష్ట్రాల్లో ఇన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు సంచులు మోసేవాడే ఇంత సంపాదిస్తే సంచులు తీసుకున్నవాడు ఎంత సంపాదించాలనేది ఇక్కడ పాయింట్. ఒక్క నిమిషం పట్టాభి గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్ గారు, ఏం ఫీల్ అవుతున్నారు మీరేమన్నా? ఫీల్ అవటం కాదు, పట్టాభి గారు వాస్తవం చెప్పారు. ఎందుకంటే తనకు తెలుసు మనందరి గురించి కూడా. మరి ఇప్పుడు స్కూటీల మీద తిరిగేటటువంటి జర్నలిస్టులు మనకు తెలుసు, కానీ కార్ షోరూములు పెట్టే స్థాయికి జర్నలిస్టులు అంటే పిఏగా మారితే, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏపీనే మింగేశాడు, పిఏ నాకేసాడా? మీరే చెప్పారు, ఏది మూటల డబ్బులు దాంట్లో నుంచి జారిపడినటువంటి ఈ పరిగ, ఈ దుమ్ము ఏరుకున్నటువంటి వాళ్లే అసలు ఏ విధంగా అతను అక్కడ 10 ఎకరాలు, లేకపోతే అక్కడ పెట్రోల్ బంక్, అసలు ఎట్లా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడం ఏంటి, భార్య అకౌంట్ లో 20 కోట్లు ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ నాయకులు మొత్తం ఏపీని మింగేశారు, వాళ్ళ పిఏలేమో ఏపీని నాకేశారు. సడన్ గా రాయమంటే ఎన్ని సున్నాలో కూడా తెలియదు మనకి, తెలియదు కదా. ఇప్పుడు 1 కోటి రూపాయలు, 10 కోట్లు, 100 కోట్లు, అసలు ఏంటండి అసలు 1000 కోట్లు అసలు ఏ విధంగా ఎలా మనీ లాండరింగ్ జరిగింది పెద్ద ఎత్తున. ఇప్పుడు ఇతనే కాదు, ఇప్పుడు కేఎన్ఆర్ అతనేదో అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ బావమరిది అన్నాడు, లండన్ లో ఇంకో బావమరిది అంటాడు. అసలు ఇప్పుడు భార్య ఖాతాలు లేకపోతే బావమరిది ఖాతాలు 9 బృందాలు మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, మొత్తం ఇవాళ అన్ని లావాదేవీలు చూస్తున్నారు. అసలు ఏ విధంగా ఇప్పుడు ఒకటిలేండి, జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఆయన ఎవరు సుప్రీంకోర్టు జడ్జి ఆశ్చర్యపోయాడు, ఆయన ఇంతికా బాలం అనుకుంటా. అసలు ఎలా నువ్వు అమ్మావు ఈ షేర్లు, అసలు 1100% నీ ఆస్తులు పెరగటం ఏంటి? అంటే మరి నాయకుడు ఆస్తులు 1100% పెరిగితే మరి వీళ్ళ ఆస్తులు మరి 30-40% పెరగటం. మనం 30,000 జీతం జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరినప్పుడు అసలు ఎలా 4 లక్షలకి పెరిగింది? ఇతను ఒక్కడే కాదండి, ఒక కేఎన్ఆర్ఏ కాదు, మీరు ఆయన ఎవరు, వాళ్ళ బాబాయ్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ పిఏ చిన్నప్పన్న. ఆ చిన్నప్పన్న అతని బ్యాంక్ ఖాతాలో 4,69,00,000 ఏదో అన్నారు. అంటే కేజీకి 25 రూపాయల చొప్పున అతను వసూలు చేశాడని అక్కడెక్కడో తగరపు వలసలో ఒక 5 ప్లాట్లు కొన్నాడని. కాదు, దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలే అవసరంలో వీళ్ళకి పిఏలైనా పర్లేదు అనమాట. అంతే కదా, జగన్మోహన్ రెడ్డి పిఏ అంతా అయితే ఇల్లాలు కొనొచ్చు, లేకపోతే పెట్రోల్ బంకులు పెట్టచ్చు, అసలు కార్ల షోరూములు పెట్టచ్చు. అంటే మర్రిపాలెంలో అతను చిన్నప్పన్ అనేవాడు, అతను 3 ప్లాట్లంట, విల్లాలంట, ఎక్కడ తాడేపల్లిలో ఎక్కడో. ఎందుకంటే అతను ఎవరు, చెవిరెడ్డి పిఏ బాలాజీ యాదవ్. అవును బాలాజీ. అతని తండ్రి పేరు కుళాయప్ప అంట. ఆ కుళాయప్ప పేరిట రేణిగుంటలో, ఆ శెట్టిపల్లిలో, ఆ వైకుంఠపురంలో, లేకపోతే ఆ గాంధీ నగరంలో విల్లాలు, 100 కోట్ల భూములు. అంటే ఒక పిఏ తండ్రి పేరిట ఎలా వచ్చాయండి, ఎలా రిజిస్టర్ జరిగాయండి? పెద్దిరెడ్డి పిఏ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎవరు, ముని తుకారాం. పారిపోయినట్టు అమెరికాలో ఇక్కడ ఒక పారిపోయినట్టు పట్టుకొచ్చినట్టున్నారు. అసలు ఎలా వీళ్ళు 100 ఎకరాలు అసలు కబ్జాలు చేయటం కాదు, ఆక్రమించటం కాదు. ఈయన అసలు కేఎన్ఆర్ అయితే అసలు ఏదో రేటు పెట్టాడంట, ఏంటి ఫోటోకి 5 లక్షలు, మీటింగ్ కి 50 లక్షలు, లేకపోతే టికెట్ ఇప్పిస్తే 5 కోట్లు అనుకుంటాను. అతను ఎవరో రెడ్ శాండల్ స్మగ్లర్ కి అతనికి ఏదో ఒక టికెట్, అతను ఒక 5 కోట్లు ఇచ్చాడని. ఎవరు ఉత్తరాంధ్ర బీసీ ఎమ్మెల్యే అంటండి. అతనైతే అసలు జగన్మోహన్ రెడ్డికి కంప్లైంట్ చేశాడంట, ఏమని, మీ పిఏ నన్ను
5 కోట్లు అడిగాడు, నేను ఇంత ఇచ్చాను అంటే జగన్మోహన్ రెడ్డి పైకి ఏగాదిగా చూశాడంట. అంటే ఏంటి ఇప్పుడు అంటే నువ్వు ఇచ్చిన సంగతి నువ్వు అతనికి ఇచ్చిన సంగతి నాకు తెలుసులేవేమో, ఎందుకంటే అవి అడ్డే వెళ్తాయి కదా. ఇప్పుడు మనం ఒక కేఎన్ఆర్ గురించే చెప్పుకోవటం కదా, వరుస పెట్టి మనం చూసాం అసలు ఎంత మంది పిఏలు. అతను ఎవరో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి అవును. అతని కొడుకు పేరిటే ఒక 4 కంపెనీలు అండి. ఏదో స్కూబా అని చెప్పి, గ్రీన్ ఎనర్జీ అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీలు. కోడల పేరిట బాన్సువాడలో మరి ఎకరాల భూములు, ఇక్కడ హైదరాబాద్ లో రామచంద్రపురంలో భూములు. ఇక ధనంజయ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన పని లేదు, ఆయన సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి. అక్కడ నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఆయన కొన్నటువంటి భూములు, ఆయన భార్య, మరదలు, అతను ఎవరో బినామీ శ్రీధర్ అంట. అంటే ఇప్పుడు వీళ్ళే జగన్మోహన్ రెడ్డికి బినామీలు, వీళ్ళకి మళ్ళా బినామీలు. పటాభి గారు కూడా చెప్పారు, ఆయన ఎవరు పుత్త శివశంకర్ రెడ్డి, లేకపోతే ఎవరో వీరారెడ్డి అంట. అతను అయితే అసలు మామూలుగా ఆయన భార్య పేరిట విల్లాలు, ఆయన అలియాస్ లోకేష్ రెడ్డి అనో ఏదన్నారు. అంటే వీళ్ళు అసలు ఇంకోటి వెంకటకృష్ణ గారు, ఇతనంట ఏదో ఆఫ్రికా దేశపు రాజుతో మీటింగ్ వేసుకున్నాడంట. ఎవరు? కేఎన్ఆర్. నేను ఎక్కడో ఆంధ్రజ్యోతిలోనే ఎక్కడో చదివాను. ఏది ఇప్పుడు అసలు వీరారెడ్డి ఇతను కలిసి ఆఫ్రికా వెళ్ళినట్టు, ఆఫ్రికాలో ఒక దేశపు రాజుతోనే వీళ్ళు ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నట్టు, మీటింగ్ వేసినట్టు. అసలు వీళ్ళు పిఏలేనా? పిఏ అంటే వాళ్ళ అబ్రివేషన్ కూడా మార్చినట్టున్నారండి. పర్సనల్ అసిస్టెంట్ కాదు, ఏమని రాశారు? పొలిటికల్ అసిస్టెంట్ అని రాశారు. పొలిటికల్ అసిస్టెంట్ అంటే పట్టాభి గారు ఏదో అన్నట్టున్నాడు. ఆ మధ్య ఆయన ప్రెస్ మీట్ ఏదో చూసా. ఏంటి పట్టాభి గారు పర్సంటేజ్ అసిస్టెంటా? అంటే ఎట్లా ఇతను నిలబెట్టి వసూలు చేశాడండి. సెటిల్మెంట్లు చేశారు. అది ఆ కార్ల షోరూమ్ కూడా సెటిల్మెంటే కదా. అతను ఎవరో సందీప్ ఉస్మాన్ అనే అతను ఏదో 4.5 కోట్లు 9 కోట్లనో ఏదో చెప్తున్నట్టున్నాడు. కానీ అందరూ ఒకటే మాట అంట. ఏది విచారణకు వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా అందరినీ అతను బెదిరిస్తున్నాడని, మళ్ళా మేము వచ్చేది మేమే అని చెప్పి ఆయన బెదిరింపులు తారాస్థాయికి చేరాయండి. రైట్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. బాలకోట గారు నమస్తే. బాలకోట గారు, మీరు కేఎన్ఆర్ గురించి వినే ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను బాగానే విన్నాను, ఎందుకంటే నేను కూడా అక్కడ కొన్నాళ్ళు ఉన్నాను కాబట్టి ఐడియా ఉంది. సో ఆ కేఎన్ఆర్ కేవలం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్లో అవే చూస్తాడు అనుకున్నా, కానీ ఇంత పిక్చర్ ఉందని ఇప్పుడు తెలుస్తుంది. మనకేం తెలుసు, అప్పుడు ఎవరు ఊహించలా. కానీ ఆ పిక్చరు చాలా పెద్దగా ఉంది. ఈ పిక్చరే ఇంత ఉంటే అసలోడి పిక్చర్ ఎంత ఉంటుందో, అసలోడిది ఇంకా మరి మనకు తెలీదు. అసలోడు మరి అది బయట పడాల్సి ఉంది. రైట్. మీ ఇదేంటి పిఏను ఆ పిఏ పెట్టుకున్న ఈయనే ఒక బినామీ అండి, వాళ్ళు ఆయనకి ఇంకా బినామీలు. వెంకటేష్ గారు నమస్తే. పట్టాభి గారికి, డివి శ్రీనివాస్ గారికి, సోదరుడు రామకృష్ణ గారికి, మీకు ఏబిఎన్ వీక్షకులకు నమస్కారాలు. శ్రీశ్రీ అంటాడు, బానిసకొక బానిస అని. ఇక్కడ గుమస్తాకొక గుమస్తా. వీరప్పని కథ చదివారా వెంకటకృష్ణ గారు? కర్ణాటక గంధపు చెట్ల స్మగ్లర్. వీరప్పని ఏం చేస్తాడంటే ఏనుగు దంతాల కోసం ఏనుగుని వధిస్తాడు, తుపాకీతో కాల్చేస్తాడు. ఏనుగు చచ్చిపోతుంది. ఆ ఏనుగు 2 దంతాలు తీసుకెళ్ళిపోతాడు. ఇక అడవిలో ఉన్న పులి దగ్గర నుంచి చీమ వరకు ఆ ఏనుగు ఆహారాన్ని తింటా ఉంటాయి. నక్కిరంగ వేణుగోపాలు ఇలానే ఇంటర్వ్యూ చేస్తూ మాట అడుగుతాడు, వీరప్పని ఇలా నువ్వు ఏనుగులను సంహరిస్తున్నావు, అది తప్పు కదా, అది ధర్మం కాదు కదా అని చెప్పేసి అంటే వీరప్పని అంటాడు, నేను అడవిలో ఉన్న సమస్త జీవరాశులకు ఆహారం పెడుతున్నాను, మీరు దంతాలను చూస్తున్నారు తప్ప చీమకి ఏనుగు మాంసం దొరుకుతుందా, కాకికి ఏనుగు మాంసం దొరుకుతుందని ఒక ఫిలాసఫీ చెప్తాడు. కరెక్టే. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన మొత్తం వ్యవస్థను మొత్తం కుదేలు చేసి ఇదిగో ఈ దోపిడీ చర్యలకు పాల్పడితే కసిరెడ్డి రాజిరెడ్డి దగ్గర నుంచి లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి కె నాగేశ్వర రెడ్డి వరకు, శంకర్ రెడ్డి వరకు ఇంకా చాలా ఇక లిస్టు చదువుకోవాలి. సమస్త రెడ్లు మొత్తం భుజించితే దొరికిన డబ్బులు. మీకు మాట చెప్తున్నాను, మీరు కేఎన్ నాగేశ్వర రెడ్డి గారు జర్నలిస్టు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు టీ స్టాల్ పెట్టుకున్నారు, టిఫిన్ సెంటర్ పెట్టుకొని మీరు జర్నలిజం నేర్చుకున్నారు. నేనేం జోక్గా చెప్పలా. వరంగల్ జిల్లా గోవిందరావుపేట విలేజ్కి వెళ్ళి వెంకటకృష్ణ ఏం చేసేవాడు అంటే చెప్తారు, చిన్న టీ కొట్టు, వాళ్ళ అమ్మ ఇడ్లీ వేసేది, వాళ్ళ నాన్న టీ పెట్టేవాడు, అతను గ్లాసులు కడిగేవాడు అని చెప్తారు. నేనేమి దాచుకోవట్లే, మీరు సరదాగా అంటున్నారేమో. వెంకటకృష్ణ గారు
ఇడుగులపాయ ఎస్టేట్లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని మీరు నడుస్తూ చేసిన ఇంటర్వ్యూ చూసిన అవును. ఇంత గట్స్ ఉన్న జర్నలిస్ట్ ఎవరా అని చెప్పేసి అప్పుడే నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నామని. నేను జర్నలిస్ట్గా టెలిఫోన్ బూత్ నడిపా మా ఊర్లో. అవును, అప్పుడు బూత్. అందుకని ఈ కె నాగేశ్వర రెడ్డి అని అతను జర్నలిస్ట్ కాదండి, అసలు జర్నలిస్టు పదానికి కలంకం. ఇప్పటికి కూడా జర్నలిస్టులు మీరు ఇందాక అన్నట్టుగా ఎక్రిడేషన్ కార్డుల కోసం, బస్ పాసుల కోసం, నివేశన స్థలాల కోసం, ఆరోగ్య బీమా కోసం, ఇళ్ల స్థలాల కోసం ఇప్పటికీ తిరుగుతున్న జర్నలిస్టులు. అది సామాజిక బాధ్యత. వీళ్ళు ముసుగు దొంగలు. జగన్మోహన్ రెడ్డి గారి జగన్ కిలాడీలు. మీరు జగత్ కిలాడీలు ఎప్పుడు అని అన్నారు కదా, 1969లో తీశారు. ఎస్వి రంగారావు గారు, కృష్ణ, ఎస్వి రంగారావు, కృష్ణ, గుమ్మడి, రావు గోపాలరావు, అది జగత్ కిలాడీలు. జగత్ కిలాడీలు. ఒక జమీందారు యొక్క నిధిని, ఒక జమీందారు నిధిని దొంగిలించడానికి జమీందారిని చంపేసి జమీందారు వారిని కిడ్నాప్ చేసి వీళ్ళందరూ చేసేది సేమ్. ఖచ్చితంగా జగన్ కిలాడీలకి జగత్ కిలాడీలకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు చాలా చిన్నోళ్ళండి. ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే సార్, నేను కూడా ప్రధానంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కానీ లేదా మన మధ్య మనం మాటల్లో ఒక మాట చెప్తాను సార్. మీరు ఇందాక వీళ్ళందరి కోసం పోలీసులు తిరుగుతున్నారు, సిట్టు తిరుగుతున్నారు అని అన్నారు కదా. అసలు మనం తిరగటం ఏందంటుందా? అదే కదా. నేరగాళ్ళ కోసం సిట్టు తిరగటం ఏంటి, పోలీసులు తిరగటం ఏంటి? మీరు చూడండి, మీరు అడుగుతున్న ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల గురించి నాకేమీ తెలియదు, గుర్తులేదు. మీకేమైనా వివరాలు కావాలంటే మా ఆడిటర్ని అడగండి. వైకాపా అధినేత జగన్ పిఏ కె నాగేశ్వర రెడ్డి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాడికి ఆడిటర్. వాడికి ఆడిటర్ వాడు ఆడిటర్ అడగమంటున్నాడు విచారణలో. సాక్షిలో రాసిందేమో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాడని, వాళ్ళేమో ఆ చిన్న చిన్న బడ్డీ కొట్లకు ఆడిటర్. మళ్ళీ ఆడిటర్ లెక్కలు చూస్తాడు. ఈ సిట్టోళ్ళు ఆయన బతిమాలు పోవాలన్నమాట. ఇప్పుడు ఆడిటర్ ఏమంటున్నారు అడగ చూడండి. మీరు అడుగుతున్న ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులకు మా క్లయింట్కు ఎలాంటి సంబంధం లేదు. మీ ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు సమాధానాలు ఇవ్వలేం, రికార్డులు చూసి చెబుతాం. ఏంటి సార్ ఇది? గుమస్తా అంటున్నాడండి శివశంకర్ రెడ్డి. కేఎన్ఆర్ నేను కమలాపురంలో కలిసి చదువుకున్నాం, అంతకు మించి అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆర్థిక లావాదేవీలు అసలే లేవు, నేను చాలా పేదవాడిని. అసలు క్యా జరుగుతుంది భయ్యా? వీళ్ళంతా పేదలండి. పేదలే చట్టం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పేద, ఆ పెద్ద పేద దగ్గర వీళ్ళు చిన్న పేదలు సార్. పొదుగుకులు నేరగాలని మాట నేను చెప్తాను. నా అనుభవంలో 500 రూపాయల చీటపేటల దగ్గర పల్లెటూరులో కనుక ఏదైనా ఆడి పిల్లలు దొరికితే పోలీసు వాళ్ళకి జుట్టు పట్టుకుని లాక్కెళ్తారు పోలీస్ స్టేషన్కి. కొడతారు, రోడ్ల మీద తన్నుకుని తీసుకెళ్తారు. గంజాయి వీళ్ళు మాత్రం దొరకరు పోలీసులకి. ఇది ఒక దౌర్భాగ్యం. ఏంటి ముందే కూడబలుక్కొని మాకేమీ తెలియదు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ట్రైనింగేనా? అంతే అంతే. ఇప్పుడు పురావస్తు తవ్వకాల్లో గనక అస్థికలు, కలేబరాలు గనక బయటపడ్డట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మనం ఇదంతా ముందే చెప్పాం. మనం ప్రభుత్వం రాకముందే సత్యనపల్లిలో వాహనం కింద ఆయన దళితులు ఒక ఆయన పడి సింగయ్య గారు చచ్చిపోయాడా? ఆ వాహనాన్ని దాచింది ఎవరు? పోలీసులు కాదా? ఇదంతే ఉంటుంది. ఇందాక ఒక పెద్ద ఆయన ఉన్నాడండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ నేరగాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకునే అవకాశం కూడా ఉంది. బాలకోటయ్య గారు ఈ హైదరాబాద్లో అన్నాడు నన్ను కలిసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరేం చేశారు? చట్టాలు, న్యాయస్థానాలు. మేము నేరం చేస్తే మాత్రం ఏం చేస్తుంది? ఒక కేస్ స్టడీగా మారిపోయింది ఇది. అంటే మనకు నేను ఇంకో మీ ద్వారా అడుగుతున్నా, ఆస్తులు సరే, అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన అస్థికలు ఎన్ని, మరణాలు ఎన్ని, అది చాలా పెద్ద, ఇది ఎన్ని, చాలా పెద్ద లిస్ట్. అది అవన్నీ కూడా వెలిగించాలి. అసలు ఈ కేసులో సిట్టు విచారణ జరుగుతున్న తీరు కానీ, ఈడీ విచారణ జరుగుతున్న తీరు కానీ, విచారణని మనమేం తప్పబట్టడంలా. కానీ ఇప్పుడు ఈ కేఎన్ఆర్ అనే జగన్మోహన్ రెడ్డి గారి పిఏని తీసుకొస్తే ఆయన ద్వారా ఇంకొక 6-7 పేర్లు వచ్చినాయి సిట్కి. మొత్తం ఒకటే సమాధానం అంట. విడివిడిగా కూర్చోబెట్టి అడిగినా, కలిపి కూర్చోబెట్టి అడిగినా ఒకటే సమాధానం చెప్తున్నారంట. మరి ఇలా దాన్ని ఏమంట, 6th సెన్స్, వేవ్ లెంత్, ఏవేవో చెప్తారు సైకాలజీలో. వాటిని మించిన సైకాలజీ ఏదో ఉంది వీళ్ళ దగ్గర. ఇది ఎలా సాధ్యమవుతుంది? వీళ్ళు ఎంతో కరడుగట్టిన మనసత్వం ఉన్న నేరగాళ్ళు అయితే తప్ప ఇంత పర్ఫెక్ట్ ఇది రాదు. అది జడ్జి గారు ఒకటి ఈ మోడస్ ఆఫ్ రండి. ఈ లిక్కర్ స్కామ్లో చాలా ఉన్నాయిలే, కానీ లిక్కర్ స్కామ్కు సంబంధించి అసలు ఎంతమంది బయటకు వస్తున్నారంటే తొవ్విన కొద్ది బయటకు వస్తున్నారు, కేసు మాత్రం ముందుకెళ్ళట్లా.
ముందుకు వెళ్తుంటే బయటకు వస్తున్నారు, కానీ ఇది అక్కడే ఉంటుంది ఒకటి. తర్వాత ఇప్పుడు కేఎన్ఆర్ అనే వ్యక్తిని పట్టుకుంటే ఆయన ద్వారా ఇంకో 6 పేర్లు 7 పేర్లు వచ్చినాయి. వాళ్ళందరిని పిలిపిస్తే అందరూ ఒకటే సమాధానం, తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు, ఏదో సంథింగ్ ఉంటుంది, అదే సినిమాలో చెప్తాడు జూనియర్ ఎన్టీఆర్. అట్లా ఎట్లా ఇది సాధ్యమండి? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు పట్టాభి గారు, శ్రీనివాస్ గారు, బాలకోటయ్య గారు, ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. నమస్కారం. ఇది చట్ట పరిభాషలో ఇటువంటి నేరాలను ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటాం, వైట్ కాలర్ క్రైమ్స్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో ఇన్వాల్వ్మెంట్ అన్నది ఒక వ్యక్తితో జరగదు. ఆ వ్యక్తి వెనకాల కొన్ని వందల మంది చేయుత ఇందులో ఉంటుంది. అంటే ఒక వ్యక్తిగతంగా చేసే నేరం కంటే ఇటువంటి వందలాది మంది ఆర్గనైజ్డ్ అయి చేసే క్రైమ్ అన్నది దేశాన్ని లూటీ చేయడం, ప్రజాధనాన్ని లూటీ చేయడం. ఇది అతిపెద్ద దేశద్రోహం లాంటిది. దేశం ఆర్థికంగా బలంగా ఉంటేనే దేశ ప్రజలు సుఖంగా ఉంటారు. దేశాన్ని ఆర్థికంగా బలహీనపరిచేటువంటి ఇటువంటి నేరాలన్నీ కూడా ఉరిశిక్ష వేయదగ్గ పరిమాణంలో జరిగేటువంటి నేరాలు. ఈరోజు జగన్ గారే అందాం, పిఏ కేఎన్ఆర్, ఆయన చిట్టా ఇప్పుతుంటే ఇంతకుముందు పట్టాభి గారు అయితేనేమి, శ్రీనివాస్ గారు అయితేనేమి, బాలకోటయ్య గారు అయితేనేమి, ఇంకా మీరు కూడా ఇంట్రొడక్షన్లో చెప్పేశారు. ఇంకా మెయిన్ పర్సన్ ఏ స్థాయిలో సంపాదించి ఉంటాడని ఒక మద్యం కేసే తీసుకుందామండి. మద్యం పాత పాలసీలు మార్చి మద్యాన్ని కొనడం కాడ నుంచి ప్రొడక్షన్ కాడ నుంచి అమ్మటం వరకు ఏకీకృతం చేసి ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకొని సాగించినటువంటి వ్యాపార లావాదేవీ స్కామ్. ఇక్కడ మనం అఫీషియల్గా ప్రభుత్వ దుకాణాల్లో పెట్టిన అమ్మినటువంటి దుకాణంలో పెట్టి అమ్మినటువంటి లెక్కలే చూస్తున్నాం. అవును. నేను ఇంకో మాట అంటాను, బెల్ట్ షాపుల సంగతి ఏంటి? మన రాష్ట్రంలో 13,500 పైచులకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 2 బెల్ట్ షాపులు నడిపిన మినిమం ఒక్కొక్క షాపుకి రోజుకు 5,000 రూపాయలు ప్రాఫిట్ వేసుకున్నా, 10,000 రూపాయలు ఒక గ్రామ పంచాయతీ వేసుకున్నా, 13,500 ఇంటూ 10,000 రూపాయలు ఒక రోజు కౌంట్ చేస్తే ఎంత అమౌంట్ అవుతుంది? అది మల్టిప్లై చేసి 365 డేస్ కౌంట్ చేస్తే ఎన్ని వేల కోట్లు? క్యాల్కులేటర్ కావాలి. చూడండి, ఈ మద్యం షాపు, ఈ బెల్ట్ షాపులకు సప్లై చేసినటువంటి లిక్కరు ప్రభుత్వ డిపోల నుంచి వచ్చిందా, లేకపోతే ఏ విధంగా వచ్చింది? ఒకసారి ఆలోచించండి. ఈరోజు స్క్రోలింగ్ చూస్తున్నా, అందుకే ఈ మాట మాట్లాడుతున్నా. ఇక్కడ స్క్రోలింగ్ వస్తుంది, ఏమంటున్నారు అంటే సప్లై ఛానల్లో కూడా ఇది స్కామ్ జరిగిందని ఈడీ గుర్తించింది. ట్రాన్స్పోర్టేషన్లో ఈ సప్లై ఛానల్లో స్కామ్ జరిగిందంటే అఫీషియల్గా షాపుకు చేరవలసినటువంటి చేరాయా, అవి బెల్ట్ షాపులకు కన్వర్షన్ చేశారా? బెల్ట్ షాపుల ద్వారా వచ్చిన ఈ 40 ఒక్కొక్క సంవత్సరానికి ఎత్తుకుంటే నేను లెక్కేస్తే 13,40,00,000 రూపాయలు కేవలం 10,000 రూపాయలతో కౌంట్ చేస్తే 13,40,000 రూపాయలు రోజుకి. దాన్ని సంవత్సరానికి కౌంట్ చేస్తే 1,000 కోట్లకి వెళ్ళిపోయింది. మరి 5 సంవత్సరాల్లో ఈ లెక్కలన్నీ మనం జమ చేస్తే ఎన్ని వేల కోట్లు తెలియకుండా ఈ మద్యం స్కామ్లో ఇలా చేతికెళ్ళింది? నేను అనేది ఇంత పర్ఫెక్ట్గా చేశారు కదా వీళ్ళు, ఇంత పగడ్బందీగా చేశారు కదా. నేరస్తులకే అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే దర్యాప్తు సంస్థలకి ఇంకా పర్ఫెక్ట్, ఇటువంటి చాలా చూసి ఉంటారు కదా. అవును. వీళ్ళు పిలిచి అడిగితే ఏమడిగినా 6గురికి ఒకటే రిప్లై అంట. అంటే ఇదే మోడస్ ఆపరేండి. మీరు అన్నారు కదా, ఈ చైన్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఎవరైనా ఒక నిందితుడు పట్టుబడితే మిగిలిన నిందితులకు అందరికీ సమాచారం ఇస్తారు. అంటే అది బతుకు మీద ప్రాణం మీద తీపి లేని వాళ్ళు, ఇప్పుడు ఆ ఎల్టీటీ ఉంది ఎగ్జాంపుల్, వాళ్ళు పట్టుకుంటే వాళ్ళకి ఒకటే మనం దొరికామంటే వెంటనే ఆ సైనైడ్ క్యాప్సిల్ కొరికి చచ్చిపోవాలి. వాళ్ళు తెగించిన ప్రాణాలకు తెగించిన సరే, ఉగ్రవాదులు అనేవాళ్ళు అనొచ్చు, స్వాతంత్ర సమరయోధులు అనొచ్చు, ఏదైనా అనుకోని, అది వేరే విషయం.
కానీ వీళ్ళు చావడం కోసం సంపాదించట్లేదు కదా, బాగా బతకడం కోసం, లావిష్గా బతకడం కోసం సంపాదిస్తున్నారు. వీళ్ళు చావరు, కానీ ఇంత కమిట్మెంట్ ఎలా ఉందని. వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి పుట్టుక, ఆయన పెరిగిన విధానం కూడా మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయకముందు వ్యాపారవేత్త అని ఆయన అంటాడు. అప్పుడు ఆయన డిక్లేర్ చేసిన ఆస్తులు, ఆయన ఎంపీగా మారిన తర్వాత, తండ్రి సీఎం అయిన తర్వాత ఆయన పెంచినటువంటి ఆదాయ వనరులు, అడ్వాన్స్డ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన విధానం, ఇవన్నీ కూడా అందరికీ రోల్ మోడల్, క్రిమినల్స్కి రోల్ మోడల్. అంటే ఏంటి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలా దోచుకోవచ్చో, ఎలా సంపాదించవచ్చో, ఎలా తప్పించుకోవచ్చో పిహెచ్డీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరివారం అంతా ఈరోజు ఈ మద్యం స్కామ్లో ఒక్కొక్కరుగా బయట వస్తున్నారు. ఒక కేఎన్ఆర్ దగ్గర పట్టుబడ్డ ఈ 100 కోట్ల విలువైనది కాదు ఇక్కడ చూడాల్సింది. మనం ఈ మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఎన్ని వేల కోట్లు అది ఓకే. అంటే మిగిలిన డబ్బు వీళ్ళ జోబుల్లోకి చేరింది. 1000 కోట్ల రూపాయలు దోచేశారు అనేది క్లియర్. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, శ్రీనివాస్ గారు, పాయింట్ ఏంటంటే, ఇది ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఫస్ట్ 3 మొదలైన లిస్టు ఇప్పుడు 50కో 60కో పోయినట్టుంది కేఎన్ఆర్తో. మళ్ళీ కేఎన్ఆర్ తోడు మళ్ళీ ఇంకో 6 పేర్లు వచ్చినాయి. వాళ్ళ భార్యలు, బామ్మర్దులు, వాళ్ళ అన్నలు, తమ్ములు, పెదనాన్నలు, ఏలు విడిచిన మేనమావలు, ఇంకెంతమంది వస్తారో తెలియదు మనకి కదా. ఈ లిస్టులో వెళ్తుంది, కానీ అసలు క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళాలా. ఇంకా అసలు క్యాండిడేట్ కాదు, అసలుకు ముందు ఇంకో కొసర క్యాండిడేట్ ఉంది, ఆ కొసర క్యాండిడేట్ దగ్గరికి కూడా వెళ్ళాలా. ఈ మెయిన్ 2 కింగ్ పిన్స్ కదా. విజయసాయిరెడ్డి గారు కూడా అయిపోయింది. విజయసాయిరెడ్డి గారు వెళ్తున్నాడు, ఏదో విచారణకి వెళ్తున్నాడు, ఆయన వాంగ్మూలం మీద ఇచ్చి వస్తున్నాడు, ఇంత అగ్గిపుల్ల రాజేసి వస్తున్నాడు అక్కడ కసిరెడ్డి రాజిరెడ్డి మీద, అతని మీద. మరి అది అక్కడితో ఆపడం కోసం విజయసాయిరెడ్డి కసిరెడ్డిని హైలైట్ చేస్తున్నాడా, లేక నిజంగానే కసిరెడ్డితో ఆగిపోతుందా అని అనుకుంటే ఇప్పుడు పిఏ దాకా వెళ్ళింది, అసోడి దాకా వెళ్లకుండా ఎలా ఉంటది అనేది పాయింట్. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఇది సిట్, ఇది సిఐడి కానీ, లేకపోతే ఈడీ కానీ, లేకపోతే ఏసీబీ కానీ మంచి చదరంగం ఆడుతున్నాయి. ఇది ఇన్వెస్టిగేషన్ చెస్ గేమా? ఎట్లా ముందు ఆ బంట్లు, ఆ పాన్స్ కొడుతున్నారు, ఆ తర్వాత రూట్స్ కొడుతున్నారు, అంటే గజాలు, లేకపోతే ఆ తర్వాత నైట్స్ ను కొడుతున్నారు, శకటాలు. ఇప్పుడు మొత్తం మనం తీసుకున్నట్లయితే చదరంగంలో ఏ విధంగా అయితే కింగ్ కి చెక్మేట్ చెప్పబోయే ముందు క్వీన్, మరి క్వీన్ అసలు మామూలుగా క్వీన్ అసలు చదరంగంలో మీకు తెలుసు ఏంటి, అసలు ఎటైనా తిరుగుద్ది క్వీన్, దేన్నైనా కొట్టుద్ది. అట్లా వరుస పెట్టి అటు బంట్లు, లేకపోతే అశ్వాలు, గజాలు చదరంగ క్రీడలో ఎట్లయితే కొట్టుకుంటూ వస్తున్నారో మొత్తం కొట్టుకుంటూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చెక్మేట్ తప్పదు. జగన్మోహన్ రెడ్డికి చెప్తారు. అది పరిణామ క్రమంలో జరుగుతోంది. మీరు ఏదో పాత సినిమా గుర్తు చేశారు, ఏంటది, జగత్ కిలాడీలా. ఎస్ రంగారావు, కృష్ణ, ఇంకెవరెవరో ఉన్నారు అందులో. మీకేమో జగత్ కిలాడీలు గుర్తొచ్చింది, కానీ నాకేమో దెబ్బకుఠ, దొంగల ముఠ, అది కూడా పాత సినిమా. సోహన్ బాబా దాంట్లో. అయితే అది అసలు మనిషి దగ్గరికి వెళ్ళి ఇది చేసినప్పుడు అది ఆ టైటిల్ పెట్టుకుందాం, దెబ్బకుఠ, దొంగల ముఠ. అంటే ఇప్పుడు అసలు ఎలా ఇప్పుడు ఆవు మరి పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తుందా ఇది అంటారు. ఇప్పుడు జగన్ మరి పొలంలో మేస్తుంటే కేఎన్ఆర్ గట్టును మేస్తాడా, లేకపోతే అతను ఎవరు నవీన్, బాలాజీ, మరి వాళ్ళు గట్టును మేస్తారా? చెవిరెడ్డి పొలంలో మేస్తుంటే, సుబ్బారెడ్డి పొలంలో మేస్తుంటే చిన్నప్పని గట్టును ఎందుకు మేస్తాడండి? అంటే ఇప్పుడు పిఏలైనా ఏపీలైనా అంటే ఒకటి అతను చెప్తాడు కూడా, కేఎన్ఆర్ కావాలంటే ఏముంది, నేను జగన్మోహన్ రెడ్డిని పిఏని, జగన్మోహన్ రెడ్డి బాటలో నేను నడుస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి అదే కదా వేసింది. అసలు ఎలా సంపాదించామని కాదు కదా, ఎంత మందిని మోసం చేశారండి. ఇందాక మన జడ్జి గారు మాట్లాడుతూ ఏమంటున్నారు, దేశ ద్రోహం అన్నారు. నిజం, ఇది వాస్తవం అండి. ఇది సమాజ ద్రోహం. మనీ లాండరింగ్ పెద్ద ఎత్తున. అసలు ఈడీ చరిత్రలో 70 ఏళ్ళండి ఈడీ హిస్టరీ. 31,000 కేసులు అది చూసాం ఇంతవరకు. ఆ 31,000 కేసులు ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో జరిగిన మనీ లాండరింగ్ ఒక ఎత్తు అనమాట.
ఫెమా వచ్చేసరికి ఓ 25,000 కేసులు ఉంటాయి ఇంతవరకు దాని హిస్టరీలో. ఆ 25,000 కేసులు ఒక ఎత్తు, ఇక్కడ ఏది ఇటు లిక్కర్ లో గాని ఇప్పుడు నెయ్యిలో గాని అసలు ఇక్కడ జరిగినటువంటి ఫెమా ఉల్లంఘనలు ఇది ఒక ఎత్తు అండి. ఇంతవరకు ఈడీ జప్తు చేసిందంతా 1,00,000 కోట్లు, ఇది ఒకటే 1,00,000 కోట్లు. ఏది మద్యం కేసే 1,00,000 కోట్లు అన్నమాట. అంటే ఇప్పుడు 3,600 కోట్లు ఏదో రోజుకి 2 కోట్లు వసూలు చేశారు. మీరు కమిషన్ల మీద కాదు ఇక్కడ నడపాల్సింది, మనీ లాండరింగ్. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి 6 దేశాలకు మనీ లాండరింగ్ చేశాడన్నారు వాళ్ళ నాన్న హయాంలో. పట్టాభి గారికి తెలుసు ఏంటది, ఏదో లగ్జంబర్గ్, బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, మారిషస్ 6 దేశాలకు అప్పుడు ఏదో లెటర్ ఆఫ్ రొగేటరీస్ పంపించారు. 60 దేశాలకు మనీ లాండరింగ్ జరిగిందండి. జగన్ 5 ఏళ్లలో అటు గల్ఫ్ గాని లేకపోతే ఇటు ఆఫ్రికా దేశాలు గాని అటు యూరప్ లండన్ పర్యటనలు గాని అమెరికా రాజ్ కసిరెడ్డి గాని మొత్తం ఖండాంతరాలు దాటిందండి అవినీతి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. వీటన్నిటిపైన వాళ్ళ విచారణ జరపాలి. ఇప్పుడు ఇంతవరకు ఎన్ని సీట్లు వేశారు? జరపాలి అంటే మీ కోరిక బాగానే ఉంది, కానీ ఆల్రెడీ 12 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఆ కేసులే ముందుకెళ్ళట్లా, ఆ కేసులే డిశ్చార్జ్ పిటిషన్లతో సాగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి కేసులు కొత్త కాదు, లేకపోతే ఈ దేశ న్యాయ వ్యవస్థకి కేసులు కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి విషయంలో. అవే అలా ఉంటే ఇవి ఇంకెప్పుడు యాడాను, అంతే జస్ట్ యాడాన్. చెప్తారు కదా సునీత గారు వెళ్ళి అన్న నాన్నది సిబిఐకి ఇద్దామంటే నేను ఇవ్వను, ఏమవుద్ది అయితే ఇంకోటి యాడ్ అవుద్ది అన్నాడని చెప్తుంది ఆమె. మీరేమనుకుంటే ఒక మాట చెప్పండి, డిశ్చార్జ్ అన్నారు కదా, చట్టంలో ఒక స్టెప్ ఉందండి డిశ్చార్జ్ చేయడానికి. అక్కడ కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటే ఫార్ ఫైలింగ్ డిశ్చార్జ్ పిటిషన్స్ ఇఫ్ ఎనీ, ఎంతమంది ముద్దాయిలు ఉన్నా ఒకేసారి వేసేస్తారు. తీసుకోవాలి. ఆ స్టెప్ అన్నది జడ్జెస్ పాటించట్లేదు. అదే ఇప్పుడు మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆ ఇమ్యూనిటీని మేము ఇది చేయలేకపోతున్నాం. చెప్పాలి, మీరు జడ్జెస్ అంటే భయపడతారు, న్యాయస్థానాలు భయపడతారు, వ్యవస్థలో ఉండే కొన్ని క్వశ్చన్లు మనం రైట్ చేసాం అనుకోండి పబ్లిక్ మీడియాలో, నేను అందుకనే తప్పకుండా న్యాయమూర్తులు కూడా కొంచెం సర్దుబాటు చేసుకుంటారు. నేను అందుకనే ఐ వాంట్ టు రైజ్ ఏ క్వశ్చన్ టు నైట్ అనేది ఇందాక నేను ఇంట్రొడక్షన్ లో చెప్పా. నెక్స్ట్ తీసుకుంటా, అది కూడా తీసుకుంటా. పట్టాభి గారు, ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ లో కేఎన్ఆర్ లేకపోతే కేఎన్ఆర్ చుట్టూ ఇంకొక 6 గ్రహాలు 7 గ్రహాలు లేకపోతే అంతకు ముందు వచ్చిన పెద్ద గ్రహాలు, ఇంకా చాలా పెద్ద గ్రహాలు, ఇంకా చిన్న గ్రహాలు, మధ్యస్థ గ్రహాలు, ఇవన్నీ ఉన్నాయి. అసలుకి ఎప్పుడు టచ్ అవుతుంది అనేది మనకు మొదటి నుంచి ఇదో పెద్ద క్వశ్చన్ మార్కే. ఇప్పుడు విజయసాయిరెడ్డి చెప్పేదాని ప్రకారం రాజకేశ్వరెడ్డి మెయిన్ అన్నట్టుగా ఆయన అక్కడ దాకా చెప్పి ఆపేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదేమో అన్నట్టుగా ఇది చాలా ప్లాంటెడ్గా జరుగుతుందా అనేది ఒకటి ఉంది చాలా మందికి డౌట్. ఇప్పుడు మరి కేఎన్ఆర్ దాకా వెళ్ళిందంటే కేఎన్ఆర్ సదలుగా తెలియకుండా జగన్కి తెలియకుండా జరుగుతాయా సార్? ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ లో ప్రథమ ముద్దాయి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దానిలో ఐ డోంట్ హ్యావ్ టు మిన్స్ వర్డ్స్. ఇవాళ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఇందాక శ్రీనివాస్ గారు బాగా చెప్పారు. చదరంగం ఆటలో రాజు చుట్టూ ఉన్నటువంటి ముందు అన్ని వికెట్లు పడిపోయిన తర్వాత చెక్మేట్. ఇంకా చెక్మేట్ అతి త్వరలోనే ఉంటుంది. ఇదేదో ఒక పిఏతోనో ఇంకొకరితో ఆగిపోయేటటువంటి దర్యాప్తు కాదు. తలుపు బయట నుంచినటువంటి పిఏ దగ్గరే ఇన్ని 100 కోట్లు ఉంటే తలుపు లోపల ఉన్నటువంటి ఆ బిగ్ బాస్ దగ్గర ఇంకెంత ఉండాలి సార్? కాబట్టి ఇది ఖచ్చితంగా లోపలికి వెళుతుంది దర్యాప్తు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర బట్టబయలవుతుంది. ఇవాళ ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డికి షాడో లాగా ఉండే వ్యక్తి కేఎన్ఆర్ అండి. ఆయన అన్ని వ్యవహారాలు చూసేటటువంటి వ్యక్తులు ఆ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. ఆయన ఫైనాన్స్ ఆస్పెక్ట్స్ అన్ని చూసే వ్యక్తి గోవిందప్ప బాలాజీ. ఇప్పుడు వీళ్ళందరూ ఎంతమంది పాత్ర ఆధారాలతో సహా బయటపడిన తర్వాత రాజ్ కసిరెడ్డి ఎవడండి? రాజ్ కసిరెడ్డి ఊరికే అక్కడ ఏంటంటే మొన్నే మా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కంపారిజన్ చెప్పారు. ప్రతి పార్టీకి అనుబంధ విభాగాలు ఉంటాయండి. ఇప్పుడు మా పార్టీలో తెలుగు యువత, తెలుగు మహిళ, బీసీసీఎల్, ఎస్సీసీఎల్ ఇట్లా. అలాగే గొడ్డల పార్టీలో కూడా అనుబంధ విభాగాలు ఉన్నాయి. ఒకటి కల్తీ మద్యం విభాగం, గంజాయి విభాగం, డ్రగ్స్ విభాగం, ల్యాండ్ మాఫియా విభాగం, ఇటువంటి విభాగాలు చాలా ఉన్నాయి. దానిలో ఈ కల్తీ మద్యం విభాగానికి రాజ్ కసిరెడ్డిని పెట్టాడు ఇన్ఛార్జిగా.
అరే బాబు చూసుకో, ఇవన్నీ చాలా వర్టికల్స్ ఉన్నాయి కదా, చాలా వ్యాపారాలు ఉన్నాయి మనకి, వీటన్నిటికీ ఒక్కొక్కరిని పెట్టాడు ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు. ఇట్లా రాజకేశరెడ్డి కేవలం ఒక మేనేజర్ మాత్రమే, అంతేగాని అతనే ఇంకా అతని దాటి ఇంకెవరు లేరంటే మరి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి ఎందుకు అంటుతుందండి ఆ బురద? ప్రతి ఒక్కడు ఎగబడ్డాడు. ఈ సొమ్ములు, ఈ పాపపు సొమ్ము ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి వారి రక్తం అంటినటువంటి ఈ సొమ్ము ఎంతమంది ప్రాణాలు బలిగొన్నారు సార్? ఆ సొమ్ము మీద ప్రతి ఒక్కడు ఎగబడిపోయాడు అనమాట. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. దీంతో పాటు ఈ వైసీపీ ఎమ్మెల్యే చేసిన ల్యాండ్ స్కామ్ చాలా చేశారు. వైసీపీ నాయకులు ఏపీలో చేశారు, చాలా చోట్ల చేశారు. 1000 కోట్ల స్కామ్ తెలంగాణలో చేశాడు, పరారీలో ఉన్నాడు. ఇది తవ్వుతుంటే అక్కడ వాళ్ళు బాధితులు బయటకు వచ్చి అక్కడ మా ల్యాండ్స్ లాక్కున్నారని వినుకొండ ప్రాంతంలో వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు సైన్యంలో చేసి వచ్చిన ఒక మాజీ సైనికుడి భూమి కూడా లాక్కునే క్రూరమైన మనస్తత్వం మరి ఎందుకు వచ్చిందో వీళ్ళకి అర్థం కావట్లేదు. అలాగే మైనార్టీల స్థలాలు లాక్కున్నారని వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సో వీటి మీద కూడా మాట్లాడదాం. అలాగే ఈ మైనింగ్ మాఫియాలో బీఆర్ఎస్ లింకులు ఎందుకున్నాయి? ఈడీ దర్యాప్తులో తెలియదు. ఈడీ సోదాలు కూడా చేసింది ప్రతిమా గ్రూప్ ఆఫ్ వాళ్ళ దాంట్లో ఆఫీసులో. బాలకోటే గారు, మైనింగ్ మాఫియాని తవ్వితే ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయిపోయింది అందులోకి. తెలుసుగా, డైరెక్టర్ వెంకటరెడ్డి కోసం అప్పుడు ఒక 4-5 నెలలు తిరిగారు ఆయన పట్టుకోవడానికి. చివరికి ఆయన అంతటా ఆయన వచ్చి సరెండర్ అయితే తప్ప ఏం చేయలేని పరిస్థితి. ఎక్కడ? అది కూడా బెంగళూరులో. వాసుదేవ్ రెడ్డిది కూడా అంతే, బెంగళూరులోనే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ పక్కనే ఎక్కడ హోటల్ దొరికాడంట. సో ఇవన్నీ ఎందుకో కొంత గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటాయి. ఎనీవే, ఈ మైనింగ్ మాఫియా దీంట్లో బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడైన సంతోష్ అని ఆయన హస్తం లింక్స్ బయటపడ్డాయి. అది ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇంకా 3 కంపెనీలు ఉన్నాయి. ఇది హైదరాబాదు, ఒరిస్సా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, 4-5 రాష్ట్రాలతో లింక్ ఉన్న స్కామ్ ఇది. ఇది ఒక రకమైనది అనమాట. అంటే దీనికి లిమిట్ లేకుండా పోయింది వీళ్ళ అవినీతికి. వెంకటేష్ గారు, ఇది A4 పేపర్ అండి. దీనికి ఫోటోషాప్ వర్క్ డిజైన్ చేస్తే ఎంత ఇస్తారు సార్? పావులాను ₹10 ఇస్తారు. లేదండి, ఫోటోషాప్ వర్క్ కాబట్టి ఒక 500 ఇస్తారు. 500 ఇస్తారు ఫోటోషాప్ డిజైన్ వర్క్ చేస్తే. డిజైన్ చేస్తారా? ఫోటో స్టార్ట్ అంటున్నారు అనుకుంటున్నా. ఫోటోషాప్ వర్క్ చేస్తే 500 ఇస్తారు. ఇంకా మంచి వర్కర్ అయితే ₹1000 దాకా ఇస్తాను. నేను ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు 4 పేజీల ఈ ఫోటోషాప్ వర్క్ ఎంత ఇచ్చాడు? వాళ్ళ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు 85,000 ఇచ్చాడండి. మీకు ఇసుకలో పనిచేసే కుర్రోళ్ళకి ఫోన్లతో ఆ లారీ ఇటు ఈ లారీ అని చెప్పడానికి నెలకి ₹40,000 శాలరీ ఇచ్చారండి. పైన దాదాపు ₹40,000 వచ్చాయండి. ఈ డబ్బులు కూడా అట్టపెట్టెల్లో క్యాష్గానే వచ్చేదండి. ఎక్కడైతే లోడింగ్ జరుగుతుందో అక్కడ క్యాష్ వస్తే ఆ కట్టలు తెచ్చేసుకునేది. ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకి, తెలంగాణ నుంచి అటు మామిడికాయలు బాక్సులు 8 కోట్ల టన్నుల ఇసుకని తీశారు సార్. అసలు అన్ని పెట్టాడు కదా, ఈ ప్రైవేట్ పరం చేశాడు కదా ఇసుకని. తల్లి కడుపులో చేతులు పెట్టి పేగులు తోడేసినట్టుగా యంత్రాలు పెట్టి కృష్ణా గోదావరి నదుల్లో పర్యావరణాన్ని కూడా పాతరేసి దాదాపు 8 లక్షల కోట్ల టన్నుల ఇసుకని తీశాడండి. హై ప్లేస్ కూడా లాగారు కదా బురదలో. 8,000 కోట్ల రూపాయల చలానాలకి ఈ రోజున గనుల శాఖ నోటీసులు ఇచ్చింది ఆ కంపెనీలకి. అంటే ఎంత భారీ కుంభకోణం జరిగిందో మీరు ఆలోచించండి. రెండో మాట ఏంటంటే, మీ ద్వారా ఏ బిందువులకు ఛాలెంజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు విశ్వసనీయత గురించి మాట్లాడతారు కదా, మీరు విలువల గురించి మాట్లాడతారు కదా, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తులను ప్రకటించండి. అసలు మీ ఆస్తులు ఎంత? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడున్న మీ ఆస్తులు ఎంత? మీరు కానీ, మీ అనుయాయులు కానీ, మీ మంత్రులు కానీ, మీ మాజీ మంత్రులు కానీ మీరు ఆస్తులు ప్రకటించండి ఎంత ఉందని. అసలు దీన్ని స్వీకరించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంత జరుగుతున్నా
ఏమీ తెలియని అమాయకుల్లాగా అలా చేతులు కట్టుకొని అమరావతిలో అన్యాయం జరుగుతుంది, సూపర్ సిక్స్ ఏది, నా పథకాలు ఈయన మాట్లాడుతున్నాడు తప్ప కేఎన్ఆర్ నాగేశ్వరరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడండి, ధనంజయ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడండి. ఏమంటే హెచ్ఓడీలు అండి, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, నీ పరిపాలనలో నేరాలు చేసిన వాళ్ళ గురించి ఇంతవరకు నోరు మెదపటంలా. కాబట్టి ఏబిఎన్ ఛానల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తుల మీద ఏదైనా శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. రెండో మాట చెప్తున్నాను సార్, రోగం సరే ప్రభుత్వ పరిపాలనకు ముందు మాట్లాడాం, రానివారు కదా, అడగటానికి అడిగే వాళ్ళని లోపలికి రానిరుగా. ప్రభుత్వ పరిపాలనకి ముందు మాట్లాడాం. ఇవి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దిగిన తర్వాత కూడా మాట్లాడుతున్నాం. కంటనరాలు ఉప్పొంగిపోతున్నాయి సార్. కాబట్టి రోగం సరే, వైద్యం మాట ఏమిటి? ఇది రాష్ట్రంలో ప్రజలందరూ అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు పట్టాభి గారు చెప్పారు, తాడేపల్లి గుమ్మం వరకు వెళ్ళిన విచారణ సంస్థ లోపలికి వెళ్ళి తీరుతుంది అని ఆశిస్తున్నాం. ఎందుకంటే రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని, హైదరాబాద్ యొక్క ఫ్యాక్షనిజాన్ని, మతకల్లోలాన్ని అనిచిన చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను కాపాడటం కోసం కూడా ప్రజాప్రతినిధుల రూపంలో నేరగాళ్ళు నేరం చేయొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఉండి, మంత్రులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి, ముఖ్యమంత్రులుగా ఉండి వ్యవస్థలను ఇంత బస్టు పట్టించిన దీనికి ఖచ్చితమైన ప్రక్షాళన చంద్రబాబు నాయుడు గారే చేయాలండి. చట్టాలు మార్చైనా సరే, లేకపోతే నేరం విశ్వవ్యాప్తం అవుతుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈ తెలంగాణకు సంబంధించి మైనింగ్ మాఫియా సంబంధించి ఎక్కడైనా బావ కానీ వంగతోటకాడ బావ కాదన్నట్టుగా ఈ తెలంగాణకు సంబంధించిన ప్రాంతంలో ఇక్కడ సినిమా స్టార్లో పన్నులు కావాలి, మైనింగ్లు కావాలి, పెట్టుబడులు కావాలి, రూపాయి కావాలి, ఏంటి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ అలా యొక్క ఈ తెలంగాణ స్థిరత్వం కోసం ఈ చెలోక్తులు, వార్నింగులు, హెచ్చరికలు రావద్దు అని చెప్పి ఈ మాటలు కావాలి. నేను ఒక మాట చెప్తా వెంకటకృష్ణ గారు, ఒక మంత్రిత్వ శాఖను పెడితే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేర ప్రపంచం మీద, ఈ నేరాల చట్టం మీద ఒక మంత్రిత్వ శాఖను పర్యవేక్షించడానికి మంత్రిత్వ శాఖ కావాలి. ప్రత్యేకమైన కోర్టులు కూడా పెట్టి విచారిస్తే గానీ దీనికి ఏదన్నా కాస్త పరిష్కారం అవుతుంది. రామకృష్ణ గారు, ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ బొల్ల బ్రహ్మనాయుడు వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీ, దాన్ని 3 సార్లు ఎమ్మెల్యే అయినట్టున్నాడు, 4 సార్లు. ఆయన హైదరాబాద్లో పెద్ద స్కామ్ చేశాడు. స్కామ్ చేయకపోతే పారిపోవాల్సిన అవసరం లేదు కదా, తప్పించుకు తిరగాల్సిన అవసరం లేదు. 1000 కోట్ల పైనే ఉంటుంది అంటున్నారు పోలీసు అధికారులు చెప్పిన దాని ప్రకారం. ఇప్పటికి 1000 కోట్లు అది, కానీ మామూలుగా ఆ ఏరియా మార్కెట్ వాల్యూని బట్టి చూస్తే అది 3000 కోట్ల వరకు ఉంటుంది అనేది ఒక అంచనా. సరే, అవన్నీ మనకు అనవసరం. కానీ అతను పరారీలో ఉన్నాడు. అక్కడ కొంతమంది బాధితులు బయటకు వస్తున్నారు, అక్కడ కూడా ఏపీలో కూడా. ఈ సిచ్యువేషన్లో ఆయన పోలీసుకు దొరకలేదు, కానీ హైకోర్టులో దాన్ని ఏమంటారు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ మూవ్ చేశాడు. నా పాయింట్ ఏంటంటే, ఓకే ఎవరికైనా ఆ హక్కు ఉందేమో యాంటిసిపేటరీ బెయిల్ వకీల్ ద్వారా వేసుకునే పిటిషన్. అతను అంత పెద్ద నేరం చేశాడని పోలీసులు చెప్తున్నప్పుడు న్యాయ వ్యవస్థ, ఇప్పుడు అడుగుతున్నా నేను, ఇందాక అన్నాను కదా బ్రేక్ ముందు, న్యాయ వ్యవస్థ ముందు అతను వచ్చి పోలీసుల దగ్గరకు వచ్చి సరెండర్ అవ్వమనండి, లేదా కోర్టుకు రమ్మనండి, అప్పుడు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ చేయండి అని చెప్పి అనొచ్చు కదా. అట్లా అనరేంటి? ఇది మాత్రం నాకు పెద్ద సందేహం. ఎందుకంటే ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ వస్తాడు అనుకుందాం, వకీలు వాదిస్తారు, లక్కీగా ఆయనకు బెయిల్ వచ్చింది అనుకోండి, ఆయన దిల్దారుగా తిరుగుతాడు బయట, అంతేగా. అంతే, 1000 కోట్లైనా 3000 కోట్లైనా అలా వచ్చినాయి కదా సార్ బెయిల్ కూడా. అదే అంటున్నా. ప్లీజ్. ఇక్కడ వెంకటకృష్ణ గారు నిన్న కర్ణాటక హైకోర్టు జడ్జి గారు ఒక మాట అన్నారు. ఎంత మాట అన్నారంటే, చట్టాలను ఉల్లంఘించే వాళ్ళ కాళ్ళు చేతులు నరికేయండి. అలా దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చినాయి. డిఫరెంట్ కాదు అక్కడ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ ఎలా చెప్పినా కూడా, అంటే న్యాయ ప్రక్రియలో జరుగుతున్నటువంటి జాప్యం, న్యాయ ప్రక్రియలో జరుగుతున్నటువంటి ఈ విచారణ పేరుతో దాటవేస్తున్నటువంటి వాయిదాల మీద వాయిదాలు, సంవత్సరాల తరబడి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ కేసులు పుష్కరాల కాలం దాటిపోయి 12, 14, 15. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి చస్తే గానీ ఆ కేసులు పెట్టుకోం. వాస్తవం ఇది. అంత మాట ఆయన అనట్లేదా చంద్రబాబు నాయుడు చేస్తాడని? మేము ఎందుకు అనకూడదు? ఎందుకు ఆయన్ను మీరు వెనకేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అంటున్నారు కదా, మా ముఖ్యమంత్రిని మా నాయకుని చంపాలి, చావాలని కోరుకునే వాడికి
నువ్వు చస్తే కానీ ఈ కేసులు అప్డేట్ కావు, ఈ కేసులు క్లోజ్ కావని నాలాంటి వాడు ఎందుకు అనకూడదు? ఇక్కడ ఏంటంటే వెంకటకృష్ణ గారు, యాంటిసిపేటరీ బెయిల్ వేయాలన్నా చట్టంలో ఏముంది? నేను ఈ కేసు రిజిస్టర్ అయినటువంటి పరిధిని దాటి వెళ్ళను. ఇట్స్ అ ఫస్ట్ పాయింట్. నేను ఎక్కడున్నాడో ఆ బెయిల్ పిటిషన్లో చూపించాలి, వేర్ ఐ యామ్. అది జడ్జి గారికి తెలవాలి, ఫలానా చోట ఫలానా వ్యక్తి ఉన్నాడు, అక్కడి నుంచి పిటిషన్ నా టేబుల్ మీదకి వచ్చిందని. మరి ఆ సూత్రం అని ఎవరు కోర్టు పరిధిలో ఉన్నాడా లేదా, ఆ కోర్టు పరిధిలో ఉన్నాడా, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడా, పరిధిలో ఉంటే ఆ కోర్టులోనే వేసుకోవాలా? ఏ కోర్టు పరిధిలో ఉంటే ఆ కోర్టు పరిధిలోనే వేసుకోవాలి. పోనీ హైకోర్టు అంటే ఆ స్టేట్ పరిధిలో ఉండాలి. స్టేట్ పరిధిలో ఉండాలి. కానీ స్టేట్ పరిధిలో ఉన్నప్పుడు నేరం జరిగినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన హెడ్ క్వార్టర్స్ అయి ఉండాలి. ఓకే, దాన్ని దాటి బయట ఎక్కడో ఛత్తీస్గఢ్ లోనో చైనాలోనో దాక్కుంటే ఇక్కడ యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేయడానికి ఆయన సంతకం ఎవరు పెడతారు? ముద్దాయి సంతకము ఒకరితనామాలో పెట్టాలి, సంతకం ఖచ్చితంగా పెట్టాలి. ఆయన ఒకవేళ లోపల ఉన్నాడు అనుకోండి, హూ ఈజ్ పర్సన్ ఇంట్రెస్టెడ్ పెడతారు, ఎవరో ఎవరు బంధువులు కానీ స్నేహితులు కానీ పెట్టచ్చు. కానీ యాంటిసిపేటరీ బెయిల్లో మాత్రం ముద్దాయే, నేరారోపణ చేయబడ్డ వ్యక్తే సంతకం పెట్టాలి. మరి లాయర్ల దగ్గరికి వచ్చి హైడ్రా కమిషనర్ సంతకమే చేసిన సంతకం అతని జడ్జి గారికి ఏం తెలుసు, లాయర్ గారే పెడతాడు. అంటే ఏంటంటే కోర్టులోనే మోసం చేయాలని ప్రయత్నించేటువంటి ఇటువంటి వాళ్ళని శిక్షలు ఇంకో రకంగా ఉంటాయి, క్షమించదు కోర్టు. ఇక్కడ ఏంటంటే ఆయన లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్తో బాతాగాని కొట్టి ఆయన పర్సనల్ వివరాలన్నీ ఇచ్చి నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఏంటి హైకోర్టులో అని చెప్పుకునే దానికి గంటో 2 గంటలు టైం పడుతుంది. మరి ఈ హైదరాబాద్లో రిజిస్టర్ అయిన కేసు, ఈ హైదరాబాద్ పరిధిలో విచారణ చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు వారం రోజులు చదువుతున్నారు. మరి ఆయన ఎక్కడున్నారో కనిపెట్టలేకపోతున్నారు అంటే నాకేదో అనుమానం వస్తుంది. ఎందుకంటే పోలీసుల సహకారం లేకుండా ఏ నిందితుడు కూడా తప్పించుకుని తిరగలేడు, ఇది సత్యం. పోలీసులు అతనికి సపోర్ట్ చేయకుండా ఏ నేరస్తుడు కూడా విచారణ నుంచి దూరంగా పారిపోలేడు. ఎందుకంటే ముద్దాయికి 2 కళ్ళే ఉంటే పోలీసులకు 40 కళ్ళు ఉంటాయి. ఆ 40 కళ్ళు ఏంటో తెలుసా? వాళ్ళకున్న విజిలెన్స్, వాళ్ళకున్నటువంటి కమ్యూనికేషన్. ఎందుకంటే వేల కోట్లు ఖర్చు పెట్టి విదేశాల నుంచి టెక్నీషియన్లు పిలిపించి టెక్నికల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి మీతో కూర్చోపెట్టి పోలీస్ అకాడమీలు కట్టి అకాడమీలో స్టాఫ్ను పెట్టి మీకు ట్రైనింగ్లు ఇచ్చి ప్రజాధనాన్ని వృధా ఎందుకు చేసుకోవాలి చేతగానప్పుడు? ఒక ముద్దాయి 1000 కోట్ల స్కామ్ చేశారని ఈరోజు నేరారోపణ చేయబడ్డ వ్యక్తి వారం రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడంటే అతన్ని ట్రేస్ అవుట్ చేయడానికి మీ దగ్గర ఎక్విప్మెంటే లేదా? ఆయన లాయర్ దగ్గరికి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకునే వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ దగ్గర ఏజెంట్లే లేరా? ఇన్ఫార్మర్సే లేరా? అంటే ఇక్కడ ఏంటంటే వెంకటకృష్ణ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నిఖచ్చితంగా చట్ట ప్రకారం పనిచేస్తే నేరాలు ఉండవు. ఆ జడ్జి గారు అన్నట్లుగా కాళ్ళు చేతులు తీయాల్సిన అవసరం. రైట్. శ్రీనివాస్ గారు, బొల్లా బ్రహ్మనాయుడు కేసు విషయంలో ఆయన పరారీలో ఉన్నాడు. 3,000 కోట్ల రూపాయల భూ కబ్జా అని ఇక్కడ వార్తలు వస్తున్నాయి కదా, అక్కడ బాధితులు వస్తున్నారు కదా. సో ఈ అంటే జగన్ కిలాడీలు అనే లిస్ట్ లో ఆయన కూడా చేరాడు. చాలా మంది ఉన్నారు, చాలా రకాల స్కామ్లు ఉన్నాయి. నేను చెప్పిన బీఆర్ఎస్ ఆయన సన్నిహితుడు ఒక ఆయన ఉన్నాడు, సంతోష్, ప్రతిమా ఇండస్ట్రీస్, తర్వాత ఇప్పుడు ఈయన. సో ఈ పరిస్థితుల్లో బొల్లా బ్రహ్మనాయుడు దాని మీద మీరేం చెప్తారు విశ్లేషణ? అనకొండ పల్నాడు అనకొండ అంటే పల్నాడు అనకొండ ఓకే. కబ్జా నాయుడ బ్రహ్మనాయుడు అక్కడెక్కడ జాజుల పాలెంలో 175 ఎకరాలంట, బ్రహ్మణపల్లిలో 375 ఎకరాలంట. అసలు మొత్తం వినుకొండను ఏ విధంగా చాప చుట్టేశాడు అంటే నోరు తెరిస్తే పచ్చి బూతులు. ఇప్పుడు పరారీ ఏది అసలు? ఇది వైఎస్ఆర్సీపీలో పి అంటే పార్టీయా పరారీయా? అది ఒక పరారీ కాంగ్రెస్ గా మారిందండి. అది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పిన్నెల్లి బ్రదర్స్ తో బిగినైంది ఈ పరారీ రేసు. ఇప్పుడు ఇది బొల్లా బ్రహ్మనాయుడు పరారీ దాకా మీరు చూస్తే ఎంతమంది పరారీ అండి? చెవిరెడ్డి పరారీయే, పరారవుతుంటేనే పట్టుకొచ్చారు. ఎక్కడ అది కొలంబోనో ఎక్కడికో పోవాలి. చాలా మందిని ఎయిర్పోర్ట్ లో పారిపోతూనే పట్టుకున్నారు చాలా మందిని. రాజకస్ రెడ్డి, లేకపోతే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మనం చూసాం. అసలు ఈ పరారీ వీళ్ళు అసలు మంత్రులుగా పనిచేశారా? వీళ్ళు అసలు శాసనసభ్యులా?
అంటే వీళ్ళు పరారవటం ఏంటంటే అసలు నియోజకవర్గంలో ప్రజలకు మొహం ఎలా చూపిస్తారు? ఇప్పుడు మీరు ఎదుర్కోవాలి, ధైర్యంగా నిలబడాలి. నువ్వు తప్పు చేయకపోతే పరారయం అంటేనే అర్థమైపోతుంది కదా అక్కడే అతని యొక్క తప్పులు. ఇవాళ అసలు నకిలీ జీవోలు సృష్టించడం ఏంటి? అతను ఎవరో రాధాకృష్ణ అంట, 31 డాక్యుమెంట్లు దొరికాయి, ఏదో 13 స్టాంపులు దొరికాయి, మీరే చెప్పారు. చివరికి హైడ్రా రంగనాథ్ సంతకం కూడా ఫోర్జరీ అంటే ఇక్కడ మనం చూడాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఆంబోతులను వదిలాడండి. ఏది రాష్ట్రం మీదకి మొత్తం అసలు కుళ్ళబొడిచారు, కుమ్మేశారు. ఏది భూములు గాని, లేకపోతే మద్యం గాని, లేకపోతే అసలు అందినంత ఏదైనా పోతాలు మింగేశారు. నేను అంటోంది అదే. ఏది ఆ బాక్సులే అన్నారు చూసారు మీరు, అట్టపెట్టెలు. ఒక్కో అట్టపెట్టెలో 25 లక్షలు అంట. దాంట్లో నుంచి ఒక కట్ట జారితే చాలు కదా. ఒక్కొక్క పెట్టెలో ఒక్కొక్క కట్ట తీసినా గానీ కేఎన్ఆర్ ఏముంది, ఇప్పుడు మాల్స్ పెట్టుకోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇందాక మీరు జడ్జి గారితో కూడా మాట్లాడారు, చాలా బాధేస్తుంది, చాలా ఆవేదన కలుగుతుంది. ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్, భారత న్యాయ వ్యవస్థ అదేదో మహాభారతంలోనే ఇక్కడ చూస్తాం. ఏంటది? వస్త్రాపహరణమా అంటే ఇప్పుడు అదేదో ద్రౌపది వస్త్రాపహరణం అంటే 136 డిశ్చార్జ్ పిటిషన్లు అంటే 136 ఒలువలు ఊడ్చినట్ట. ఎంత దురదృష్టం అండి. అసలు చెరపట్టారు. ఏది నిజం చెప్పాలంటే భూమిని చెరపట్టారు, పంచభూతాలను చెరపట్టారు, చివరికి న్యాయ వ్యవస్థనే చెరపడుతున్నటువంటి వీళ్ళని ఏ కీచుకులు అనాలి, లేకపోతే ఏ జరాసంధులు అనాలి? అతను ఎవరు అసలు? దుశ్శాసనుడా? అంటే వాళ్ళందరూ చాలరండి. అసలు వీళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి డబ్బుతో కొడుతున్నారు. వెంకటకృష్ణ గారు ఎవరినైనా డబ్బుతో కొడతాడంతే. అతను ఆడుతోంది పబ్జీ కాదు, డబ్జీ అనమాట. మనీ 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 అంటే అదేదో మనీ సినిమా తీసినట్టున్నాడు, లేకపోతే మనీ 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 మూడు సినిమా కూడా తీసినట్టున్నాడు. ఇది మనీ 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 ఎన్నిసార్లు అండి? అసలు అతను జగన్మోహన్ రెడ్డా? మోహన్ కాదు, మనీ రెడ్డి అనమాట. అంటే డబ్బు దాహం అసలు ఏ స్థాయికి జరిగిందండి? ధనదాహం, రక్తదాహం, అధికార దాహం. అంటే ఇప్పుడు మళ్ళా ఈ డబ్బుతో రేపొద్దున ఓట్లు కొంటాడు. ఇందాక బాలకోటయ్య గారు కూడా చెప్తున్నారు కదా, ఏమని? అమరావతి రైతులను పిలిపించి మాట్లాడుతున్నాడు. ఆ రైతులకు అండగా ఉంటాను, వాళ్ళ తరపున న్యాయ పోరాటం చేస్తాను, న్యాయ సహాయం అందిస్తాను. అమరావతిలో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి పిలిస్తే వెళ్లే రైతులు ఉన్నారా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కు. ఎల్లుంటే వాళ్ళు రైతులా లేకపోతే? వెంకటకృష్ణ మాట చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన రైతులు అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కాదు, అమరావతికి ఉద్యమం చేసిన రైతులు కాదు. అక్కడ 2 రకాల రైతులు ఉన్నారు. ఒకరు భూములు ఇచ్చిన రైతులు, భూములు ఇవ్వని రైతులు. న్యాయస్థానాలకు వెళ్ళి మేము ఇవ్వము అన్న ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాల 350 మంది రైతులే వెళ్ళారు. దానిని అమరావతి రైతులు వెళ్ళినట్టుగా మేము వెళ్ళినట్టుగా చెప్తున్నారు వాళ్ళ మీడియాలో. అది ఇంకో రోజు చూసుకుందాంలే. రైట్. ఎనీవే పట్టాభి గారు, ఫైనల్ గా బొల్లా బ్రహ్మనాయుడు దీని మీద మీ పార్టీ టేక్ ప్లీజ్. బొల్లా బ్రహ్మనాయుడు అనే వ్యక్తి పెద్ద ల్యాండ్ గ్రాబరు. ఇప్పుడు గతంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం బరితెగించారు వైసీపీ నాయకులు. ఎక్కడికక్కడ ఆ బరితెగించిన నాయకుల్లో బొల్లా బ్రహ్మనాయుడు అగ్రభాగాన్ని నిలుస్తాడు. ఆ వినుకొండ పరిసర ప్రాంతాల్లో అతను చేసినటువంటి దుర్మార్గాలు ఒకటి కాదు. రెండోది, వైసీపీ నాయకుల కంటే పాపం జీవోల్ని మాయం చేయటం అన్నా, లేదంటే ఈ రకంగా దొంగ జీవోల్ని తయారు చేయటం అన్నా కూడా మహాముద్దు అనుకుంటా. అప్పుడు చూసాం కదా గతంలో, అసలు జీవోలే కనపడకుండా చేశారు. అదే బరితెగింపు ఇప్పుడు అసలు నకిలీ జీవోలు 5 జీవోలు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి 5 నకిలీ జీవోలు తయారు చేసి 10 ఎకరాలు అత్యంత విలువైన భూమి గండిపేట పరిధిలో సర్వే నెంబర్ 18లో ఇవాళ అది 2000 కోట్ల ఎకరం, అక్కడ 200 కోట్లు అంటున్నారు, 250 కోట్లు అంటున్నారు. వెరీ కాస్ట్లీ ల్యాండ్స్ అవన్నీ కూడా. వాటిని నకిలీ జీవోలు ఒక వ్యక్తి చేత తయారు చేయించి దానికోసం అతనికి అకౌంట్ లో డబ్బులు వేసి మరీ నకిలీ జీవోలు తయారు చేయించి 10 ఎకరాల భూమిని కాజేశారు. దొరికాడు, అడ్డంగా దొరికాడు. కాబట్టి ఇదేమి బొల్ల బ్రహ్మనాయుడు విషయంగా ఇది జరిగింది అన్న వార్త అదేం ఆశ్చర్యపడేటువంటి వార్త కాదండి.
ఈజ్ ఎ నోన్ ల్యాండ్ గ్రాబర్. కాబట్టి ఇవాళ ఇంకొక విషయం ఇంకొక రకంగా దొరికాడు. కాకపోతే జీవోలు కూడా ఫేక్ జీవోలు తయారు చేయడం అనేది ఈ మధ్యకాలంలో మనం వినలేదు. కానీ ఆ స్థాయికి కూడా వెళ్ళిపోయారు. ఈ ఆంధ్రాలో మా పప్పులు ఉడకం అనుకుని ఇప్పుడు హైదరాబాద్ లో కూర్చుని ఈ రకమైనటువంటి దందాలకి తెరలేపారు. కాబట్టి పాపం పండింది. ఇవాళ హైకోర్టులో సరే పిటిషన్ వేసుకుని ఏది చేసినా కూడా ఇవాళ అంత క్లియర్ గా ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపు దొరుకుతాడు. రైట్ కటకటాలు వెనక్కి వెళ్ళక తప్పదు. రైట్ పట్టాభి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. అలాగే శ్రీనివాస్ గారు, బాలకోటయ్య గారు, రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.